హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బదరీ మామ్స్ లైఫ్ స్టైల్. నేనైతే సింపుల్గా పన్నీర్ పులావ్ ఎలా చేయాలి అన్నది చూపిస్తానండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. పన్నీర్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెజిటేరియన్స్కి ఇది చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. నేనైతే ఈ గ్లాస్తో 3 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా సరే దీన్ని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. రైస్ని ఈ విధంగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవడం వల్ల మనకి రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది. తర్వాత పన్నీర్ తీసుకొని సన్నగా అయితే కట్ చేసుకోవాలండి. నేనైతే 400 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని బాండీలోకి ఒక గరిటె ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి కారం, పసుపు, సాల్ట్, కొంచెం కసూరి మేతి కూడా వేసి ఇవి కొంచెం అయితే ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే దీంట్లో వేసుకొని కొంచెం సేపు అయితే వాటిని ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన పన్నీర్ ముక్కల్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. తర్వాత అదే బాండీలోకి చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు, షాజీరా, మిరియాలు కూడా వేసుకోవాలి. దీంట్లోకి జీడిపప్పు కూడా వేసుకోవాలి. వేసి ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు అయితే మూత పెట్టేసుకొని వీటిని అయితే మగ్గనివ్వాలి. కొంచెం సేపు తర్వాత మూత ఓపెన్ చేసి ఆనియన్స్ని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా దీంట్లో వేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి టమాటాలను కూడా బాగా మగ్గనివ్వాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ అడగంటకుండా ఇవంతా ఇలా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒకసారి ఇవి కూడా బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గ సాల్ట్, కారం, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా అన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి వీటిని అయితే కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకోవాలి అడుగంటకుండా. ఇప్పుడు దీంట్లోకి అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాసు బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. 3 గ్లాసులకి 4.5 గ్లాసుల వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ గరిటె పెట్టి ఇదంతా బాగా కలుపుకోవాలి. కలిపి ఒకవేళ ఏమైనా సాల్ట్ తక్కువ అనిపిస్తే కనుక టేస్ట్ చూసుకొని సాల్ట్ అన్నది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి వాటర్ని బాగా తెరలనివ్వాలి. ఇలా వాటర్ బాగా మరుగుతున్న టైంలో నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే దీంట్లో వేసుకోవాలి. ఈ రైస్తో పాటు ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా దీంట్లో వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒక్కసారి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి రైస్ని అయితే బాగా ఉడకనివ్వాలి. మధ్యలో మూత ఓపెన్ చేసుకుని రైస్ అడగంటకుండా ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి రైస్ని అయితే దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఫైనల్గా పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. రైస్ని ఒకసారి ఇలా కలుపుకొని పైన కొంచెం నెయ్యి అన్నది యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ట్రై చేయండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.